అతిథిగా ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడికి, అలాగే శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు గారికి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ ఇచ్చినటువంటి పెద్దలకు, సోదరిమణులకి అందరికి కూడా నా హృదయపూర్వక. మరి ఈరోజు మత్స్య దినోత్సవం, కానీ మన రైతులు కానివ్వండి, మరి వ్యాపారస్తులు కానివ్వండి, మరి ఫిషర్మెన్ బోట్లకి వెళ్ళే ఇది కానివ్వండి, మనకి కనీస పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మనం చేసే వ్యాపారాల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి అనేక నష్టాలు పాలవుతూ ఉన్నాం. దీని మీద టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పెరిగే దీని మీద మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మరి రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి అన్ని విషయాల్లో మరి ఫీడ్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, క్వాలిటీస్ ఉండేటట్టుగా దాని మీద టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు నష్టపోకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా దీని మీద సుదీర్ఘంగా కసరత్తు చేసి మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కానివ్వండి, దీని మీద ఒక కార్యాచరణ రూపొందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పక తప్పదు. దరిదాపులో 973 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఉంది. మంచి అవకాశాలు ఉన్నాయి మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి. ముఖ్యంగా మరి ఎక్స్పోర్ట్ కానివ్వండి, మరి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల అనేక అవకాశాలు ఉన్నాయి. దీని మీద మనం రాష్ట్ర ప్రభుత్వం అనేది మన డెవలప్మెంట్కి కూడా మన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ కావచ్చు, అలాగే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, బోట్లు ఉన్నాయి, ఏటలకు వెళ్తారు. మత్స్య సంపద ఎక్కడ ఉందో కూడా ఆ టెక్నాలజీ కనుక్కునే యంత్రాలు కూడా ఇప్పుడు వచ్చినాయి. ఆ యంత్రాలు కూడా అంటే ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే అక్కడ ఫిషింగ్ ఎక్కువగా ఉండిద్ది అని చెప్పి ఆ టెక్నాలజీ కూడా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా అది డెవలప్ ఎక్కువగా అవ్వలేదు. అది కూడా కొద్దిగా డెవలప్ చేసి మరి ఆక్వా రైతులను కూడా మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆక్వా రైతులకు వ్యాధులు తక్కువ వచ్చే బయోప్రోప్ టెక్నాలజీ కానివ్వండి, డ్రోన్స్ ద్వారా మేత జల్లే విధానం కానివ్వండి, అలాగే నీటి నాణ్యతలు మరియు వ్యాధుల సమస్యలు, మేతల వినియోగం మొదలైన విషయాలు తెలిపే నూతన సాంకేతిక పరికరాలు, రొయ్యల చెరువుల్లో ప్రాణవాయు సాంద్రత తగ్గినప్పుడు వాటికంతటా అవి తిరిగే ఏరేటర్ల టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చింది. అలాంటి టెక్నాలజీని మీరు మరి గవర్నమెంట్ ద్వారా ఆ రైతులకు అందిస్తే రైతులు కూడా మంచి లాభాల్లోకి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ విధంగానే మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న నన్ను చైర్మన్ కనుక చేసినప్పుడు పిలిచి మాట్లాడారు. మీరు స్టేట్ మొత్తం తిరగండి, స్టేట్ మొత్తం తిరిగి మత్స్యకారులు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది, ఏ ఊర్లో ఏ సమస్య ఉందో అన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మత్స్యకారులకి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధానాన్ని నేను చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి నన్ను అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి అందరూ కూడా రుణపడి ఉంటానని, అలాగే మన మత్స్యకారుల సమస్యల మీద నేను స్టేట్ మొత్తం తిరగడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి లాభాల బాట, రైతులు కూడా ఎక్కువ నష్టాలు పోకుండా వివిధ విధానం మీద అన్ని టెక్నాలజీని కూడా డెవలప్ చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.